హే హాయ్, ఈ వీడియో పార్ట్ 4. ఒకవేళ కానీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కానీ చూడుకుంటే అవి చూసి ఈ వీడియోకి రండి. అప్పుడే మీకు ఫుల్గా అర్థమవుతుంది. మనం చింపాంజీ దగ్గర నుంచి రాగానే ఇలా బోర్డు కనిపిస్తుంది. పార్క్ సైడ్ ఇట్లా వెళ్ళాలి, వాష్రూమ్స్ ఇలా ఉంటాయి, మస్క్ ఇలా ఉంటుంది. మస్క్ అంటే మసీదు, ప్లే గ్రౌండ్ ఇలా ఉంటుంది, పిల్లల పార్క్ ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి అన్నీ ఇలా యారో మార్క్స్లో మనకు చూపిస్తారు. ఇప్పుడు మనం జీనీ దగ్గరికి వెళ్తున్నాము. దాన్ని చూడంగానే పిల్లలు కొంచెం భయపడతారు. ముకుంద్ కూడా కొంచెం భయపడ్డాడు. అప్పటిదాకా బాగా ఆడుతా పాడుతూ ఉండేవాడు. అక్కడికి వెళ్ళంగానే దాన్ని చూడంగానే భయపడిపోయాడు. ఎందుకంటే చాలా పెద్దగా అనిపిస్తుంది. మీకు ఇక్కడి నుంచే కనిపిస్తుంది చూడండి జీని. బ్లూ కలర్లో ఇదంతా సిమెంట్తో చేశారు. చూడ్డానికి భలే ఉంటుంది, కానీ పిల్లలు కొంచెం చూసి భయపడతారనమాట. దీని లోపలికి వెళ్తుంటే మనం దాని నోట్లోకి వెళ్తున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది మనకి. పిల్లలు దానికే కొంచెం భయపడిపోతారు. ఈ జీనీని మొత్తం సిమెంట్తో చేశారు. మనకే అనిపిస్తుంది చూడండి, లోపలికి వెళ్తుంటే కొంచెం ఏదో గృహలోకి వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. దీని లోపలికి వెళ్తే కతారీస్ ఓల్డ్ పిక్చర్స్ అనేవి ఫస్ట్ మనకు కనిపిస్తాయి. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళిపోదాము. అక్కడ ఏముందో చూద్దాము. ఉదయ్ నిలబడున్నాడు కదా, అక్కడితో స్టాప్ అన్నమాట. ఒక గ్లాస్తో దాన్ని ఎండ్ చేశారు. లోపల ఏముందో చూడండి మీరే. బియర్స్ ఉన్నాయి, అదే ఎలుకబంట్లు ఉన్నాయి. 2 ఎలుకబంట్లు ఉన్నాయి లోపల. ఒకటేమో తిరుగుతూ ఉంది, ఇంకోటేమో అక్కడే నిలబడి ఉంది. వీటిని దూరం నుంచి చూస్తుంటేనే కొంచెం భయంగా ఉంది. ఇంకా దగ్గరగా వస్తే ఇంకా అంతేను, ఇంకా మనుషులు కనిపిస్తుంది కదా దూరంగాను. అటు సైడ్ నుంచి కూడా ఎలుకబంట్లను చూడొచ్చు. ఇటు సైడ్ ఒక గ్లాస్ ఎండింగ్, అటు సైడ్ ఒక గ్లాస్ ఎండింగ్ ఉంది. అది ఇట్టే ఇంకా దగ్గరగా వస్తుంది. ఎలుకబంట్లకి మన చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది కదా. మన రామాయణంలో జాంబవంతుణ్ణి ఈ ఎలుకబంట్లతోనే మనం పోలుస్తాం కదా. మళ్ళీ ఎలుకబంట్ల పాలు మన ఆవు పాలు కంటే 4 రెట్లు ఎక్కువగా శక్తివంతంగా ఉంటాయి. ఎలుకబంట్ల జీవితకాలం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా జీవిస్తాయి. ఇవి వరల్డ్ వైజ్గా 8 రకాల జాతులు ఉన్నాయి. ఇవి నాకు తెలిసిన విషయాలు. ఇంకేమన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఇందాక చెప్పాను కదా, లోపలికి వెళ్ళగానే కతారీస్ ఓల్డ్ పిక్చర్స్ కనిపిస్తాయని చెప్పి. ఈ పిక్చర్స్ని చూస్తుంటే వాళ్ళ ట్రెడిషన్ని సాంప్రదాయకంగా కనిపిస్తాయి. ఈ పిక్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఇంతకుముందు వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళ ట్రెడిషన్ మనకి ఈ పిక్చర్స్లో కనిపిస్తుంది. మనం చిన్నప్పుడు అచ్చనగాయలు ఆట ఆడాం కదా, సేమ్ వీళ్ళకి కూడా ఆ ట్రెడిషన్ ఉన్నట్టుంది. సైకిల్ టైర్ ఆట, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా మనకి పిక్చర్స్ రూపాన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా మనం బయటకు వెళ్ళిపోతున్నాము. ఇక బయటికి రాగానే మొత్తం గ్రీన్గా కనిపిస్తుంది. అంటే ఇదంతా పార్కేను, చాలా పెద్ద పార్క్. ఇంకా ముకుంద్ బాయ్ బాయ్ చెప్తున్నాడు జీనీకి. లోపలికి వెళ్ళేటప్పుడు బాబు కొద్దిగా భయపడ్డాడు. అక్కడి నుంచి బయటకు వచ్చినాక హ్యాపీగా బాగానే ఆడుకుంటున్నాడు. ఇది అల్కోర్లో ఉండే జీనీ స్టోరీ. నెక్స్ట్ వచ్చేసేసి కిడ్స్ ప్లే ఏరియాకి వెళ్దాము. లోపలికి వెళ్ళే దగ్గర చుట్టూరా ఫెన్సింగ్ వేస్తున్నారు. అదే కలర్ఫుల్గా బాగా వేస్తున్నారు అనమాట. పిల్లలకు ఆడుకునేటప్పుడు ఎండ గిండ అవేం తగలకుండా మంచిగా పైన షట్టర్ మాదిరి వేస్తున్నారు. నీట్గా చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ చూసారా చెక్కతో కట్టున్నారు ఇల్లులాగా. అదేంటంటే మనం రెస్ట్ తీసుకోవడానికి. ఇవి చూసారా చూడ్డానికి కొంచెం విచిత్రంగా ఉన్నాయి కదా. ఇవి వాటర్ తాగడానికి. ఇవి డ్రింకింగ్ వాటరేను, మినరల్ వాటర్ అనమాట. అక్కడ స్విచ్ ఉంది కదా, అక్కడ అట్లా స్విచ్ నొక్కితే పైన వాటర్ వస్తాయి, మనం తాగొచ్చు. ఇంకా ఇదంతా ప్లే ఏరియాను. మొత్తం చుట్టూరు వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ మధ్య మధ్యలో బెంచెస్ లాగేస్తున్నారు కదా, అక్కడ ఏంటంటే మనం కూర్చోడానికి. ఇదేంటంటే పెద్ద ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఫుడ్ కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం కదా, సో మనం అందరం కూర్చోడానికి పెద్ద స్థలం అన్నమాట. ఇదంతా ఏంటంటే మొత్తం ప్లే ఏరియాను. ఇది వచ్చేసేసి స్కేటింగ్ ఏరియాకి వెళ్తున్నాము ఇప్పుడు. మీకు దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదేంటంటే డొమెస్టిక్ యానిమల్స్కి వైల్డ్ యానిమల్స్కి షార్ట్ కట్ అనమాట. దాని నుంచి అట్లా ఎక్కి వెళ్ళిపోతేను వాటి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే స్కేటింగ్ ఏరియా అన్నీ పైన ఉంటాయి. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం కొండలాగా ఉంటుంది. అదేం పెద్ద కొండ కాదు, కానీ చిన్నపిల్లలకు కొంచెం కష్టం ఎక్కడానికి. మా బుడ్డోడు ఎక్కేశాడు. పైనంతా వ్యూ ఇలా ఉంటుంది లైట్స్తో. ఇది ఈవినింగ్ టైం కదా, సూర్యుడు కొంచెం కనిపిస్తున్నాడు. ఇక్కడ మా బుడ్డోడు చూడండి కొంచెం కష్టపడుతున్నాడు. ఎట్టయితే దాటి వచ్చేసాడు. 2 చేతులు ఊపుకుంటాను. వాళ్ళ డాడీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్కేటింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కొంచెం పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. లోపల కానీ పడిపోతే దెబ్బలు తగులుతాయి. ఇక్కడ చూసారా ఇది స్కేటింగ్ ఏరియా అనమాట. ఇదంతా ఏంటంటే రేగుపళ్ళు. ఇక్కడ రేగుపళ్ళు భయంకరంగా కాస్తాయి. ఎవ్వరేమీ కొయ్యరు, మనం కావాలంటే కోసుకోవచ్చు.
ఎవరు ఏమనరు. అట్లా అని చెప్పి చెట్టునంతా ఊపేయకూడదు, కొన్ని అందిన కాడికి కోసుకోవచ్చు, కర్రలతో అలా అంతా కొట్టకూడదు. మేమైతే అక్కడ రేక్కాయలు ఉంటాయేమో అని చెప్పి ఆశగా వెళ్ళాము, అక్కడ ఒక్క రేక్కాయ కూడా లేదు, ఎందుకంటే సీజన్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసేసి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ లైఫ్ అంతా నైట్ ఈవినింగేను. పగలు రావడానికి కొంచెం భయపడతారు, ఎండ ఎక్కువ టూ మచ్గా ఉంటుంది కదా. సో ఇక్కడ లైఫ్ అంతా నైటేను అండ్ ఈవినింగేను. ఇక్కడ చూసారా మా బుడ్డోడు ఇంకోటితో పోటీ పడుతున్నాడు. ఆ బాబుకి 5 సంవత్సరాలంట, వీడికేమో గట్టిగా 2 సంవత్సరాలు కూడా లేవు. ఆ బాబు వెనకాల పరిగిస్తూ ఉన్నాడు. సర్లే అని చెప్పి కొద్దిసేపు ఆడుకుంటారని చెప్పి మేము కూడా అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాము. అక్కడ పోటీ అనమాట, పరిగిస్తూ ఉన్నారు ఇద్దరు కొంచెం సేపు బాగానే ఆడుకున్నారు. ఇలా కొంచెం బయటకు తీసుకొని వచ్చినప్పుడు ముకుంద్ మనల్ని డిస్టర్బ్ చేయకుండా చిన్నపిల్లలు కనిపిస్తే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఆడుకుంటాడనమాట. వాళ్ళు ఏం కొట్టడాలు గిల్లడాలు ఏం చేయడు, మంచిగా వాళ్ళతో మింగిల్ అయిపోతాడు. అక్కడ చూసారా ఆ బాబు ఎలా చేస్తున్నాడు, అలాగే చేస్తున్నాడు. ఇక్కడ ఉదయ్ వచ్చాడు ఎత్తుకుందాం అని చెప్పి, మళ్ళీ ఉదయ్కి జల్కి ఇచ్చేసేసి పరిగిచ్చేసాడు వెనక్కి. అక్కడి నుంచి మనం కానీ రేగుపళ్ళ చెట్లు చూపించాను కదా ఇందాక, ఆ రోడ్లో నుంచి కానీ స్ట్రైట్గా కానీ వెళ్తే ఇలా ఉంటుంది లొకేషన్ మొత్తము. ఇక్కడ ఏంటంటే 2 ఉన్నాయి, కొంచెం చిన్న గృహ మాదిరి ఒకటి ఉంది, ఇంకోటి వచ్చి మసీద్ ఉంది. ఇక్కడ ఏంటంటే చిన్న గ్యాదరింగ్ ఏరియాస్లో కూడా, అంటే మాల్స్లో కానీ పార్క్లో కానీ, అదెంత చిన్న పార్క్ అయినా ఖచ్చితంగా ప్రేయర్ రూమ్స్ కానీ ఇలా మసీదులు కానీ ఖచ్చితంగా ఉంటాయి. అంటే వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయేసేసి ప్రేయర్ చేసుకోవచ్చు. మసీదులోకి మనం వెళ్ళలేము, అదంతా మసీద్ ఏరియా. ఇక్కడ వచ్చి మనం చిన్న గృహ అని చెప్పాను కదా, అందులో వెళ్తున్నాము. చూడ్డానికైతే చాలా బాగుంది. దీని లోపల ఏముందంటే ఖతార్లో ఉండే ఫేమస్ ప్లేస్ని ఇలా ఆర్ట్ రూపంలో ఇలా పెట్టున్నారనమాట. ఇది కూడా మసీదు, ఇది చాలా ఫేమస్, సూక్ వాఫీ దగ్గర ఉంటుంది. ఇలా ఫేమస్గా ఉండే మసీదులు, మ్యూజియంస్ అన్నీ ఇలా ఆర్ట్ రూపంలో కట్టున్నారు. ఇక్కడ ఏం పెయింటింగ్ కాదు ఇది చేసింది, ఇది చెక్కినట్టుగా చేస్తున్నారు. ఇది మంచిగాను చాలా ఐడియాలజికల్గా బాగా చేస్తున్నారు ఇక్కడ అంతాను. ఇక్కడ మధ్య మధ్యలో ఆకాశం కనిపిస్తా, మధ్య మధ్యలో లైటింగ్స్ చాలా బాగుంది చూడ్డానికి. లోపల కూడా మొత్తము ఖతార్కి సంబంధించిన ఫేమస్ అయిన ప్లేస్లు నీట్గా వేస్తున్నారు. కొంచెం కొత్తగా ఉంది దీని స్ట్రక్చర్ అంతాను. ప్రతి ఆర్ట్ దగ్గర ఒక స్పాట్ లైట్ అనేది వేస్తున్నారు, అంటే కింద నుంచి లైట్ వస్తుంది. ఆ బొమ్మలు కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఖతార్లో డెసర్ట్ ఫ్లవర్ మంచిగా ఫేమస్. ఆ డెసర్ట్ ఫ్లవర్ గుర్తుగా ఇక్కడ మ్యూజియం కట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారా అదే మ్యూజియము, ఖతార్లో చాలా ఫేమస్ అయిన మ్యూజియము. అది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. సేమ్ ఆ ఫ్లవర్ లాగే ఆ మ్యూజియం కట్టున్నారు. ఇంకా వెళ్తూ ఉంటే మనము ఇంకా కిడ్స్ ప్లే ఏరియాకి వెళ్ళిపోదాము. చుట్టూరు చూసారా మొత్తం గ్రీన్ పార్కేను. పిల్లల్ని ఆకర్షించడానికి ఇక్కడ బాగా కట్టారు, చాలా బాగుంది చూడ్డానికి, చాలా అందంగా కూడా ఉంది. అంటే మనం కూడా మంచిగా వెళ్ళిపోయి ఆడుకోవచ్చు. పిల్లల కోసం ఇక్కడ ఉయ్యాల, పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా మంచిగా కూర్చోవచ్చు. లోపల చాలా గేమ్స్ ఉన్నాయి, 1, 2 అని కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా చాలా గేమ్స్ ఉన్నాయి. 3 years నుంచి మంచిగా గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా ఉయ్యాల్లో మా బుడ్డోని పనుకోబెట్టాము, వాడికి కొద్దిగా భయం వేసింది, అలాగే కామ్గా ఊగుతున్నాడు, మంచిగా ఎంజాయ్ చేశాడు దీన్ని కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి పెద్ద గేము, దీని లోపలికి వెళ్ళేసి పైనంతా ట్రెజర్ లాగా ఉంటుంది అనమాట. ఈ బాబు చిన్నపిల్లోడు కదా, తనకి పెద్దగా తెలియదు, సో అందుకే విచిత్రంగా చూస్తూ ఉన్నాడు అటు ఇటు. కొంచెం 3-4 years పిల్లోళ్ళని అయితే లోపలికి పంపించేయచ్చు. ముకుంద్ చిన్నపిల్లోడు కదా, అందుకే నేను లోపలికి కూడా పంపించలేదు. ఒక 3 years పిల్లోళ్ళని అయితే మనం పంపించి ఆడిపించేయచ్చు. బాబుకి పెద్దగా ఐడియా లేదు ఇదంతాను. ఇక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళ మాదిరి లోపలికి ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ముకుంద్కి అలౌడ్ ఇది ఒక్కటే ఉంది మంచిగాను. దీని లోపల ఎక్కి మనం జంప్ చేయొచ్చు. అక్కడ పక్కన పిల్లోడు జంప్ చేస్తున్నాడు కదా, అలా జంప్ చేయొచ్చు. ఫస్ట్ భయపడ్డాడు. నెక్స్ట్ వచ్చి ఆ బాబు ఎగురుతుండేసరికి ముకుంద్ చూసి నేర్చుకుంటున్నాడు. అక్కడ చూసారా ఇంకో పాప కూడా వచ్చేస్తుంది మంచిగాను. కాకపోతే ఒక 2-3 నిలబడితే ఏంటంటే కింద పడిపోతారు కూడాను. కిందంటే కిందకి కాదు, జస్ట్ ఆ వైర్ మీదే పడతారు. మనోడు ఫామ్లోకి వచ్చేసాడు, మంచిగా ఎగురుతున్నాడు భయం లేకుండాను.
ఇంకా ఫుల్ తిరిగేసాం కదా, కొంచెం అలసిపోయాము. ఇంకా ఫుడ్ స్టాల్ దగ్గరకు వచ్చేసి ఇంకేమన్నా స్నాక్స్ లాగా ఏమన్నా తీసుకుందాం అనుకున్నాము. అక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ముకుంద్ వచ్చి ఐస్ క్రీమ్ అన్నాడు. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాము. బాబుకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఐస్ క్రీమ్ తినంగానే మళ్ళీ ఆ జంపింగ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మనతో వచ్చిన అమ్మాయి కూడా దాని మీద ఎక్కి ఎగరతా ఉంది. అమ్మాయి పేరు ఫేసులు. పెద్దోళ్ళకు కూడా అలో ఉంది, మనం జంప్ చేయొచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ వైర్స్. నేను చెప్పాను కదా 2-3 ఎగరొచ్చు, కానీ పక్కన పెద్ద పిల్లోడు కదా, ఆ ఫోర్స్కి చిన్న పిల్లోళ్ళు అనేది ఆపుకోలేరు, కింద పడిపోతారు. సో అందుకే ముకుందుని ఇటు సైడ్కి తీసుకొని వచ్చాము. వాళ్ళ డాడీ చేయబట్టుకుంటే మాత్రం మంచి ఫోర్స్గా ఎగురుతున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ డాడీ వదిలేస్తున్నాడో కొంచెం చిన్నగా ఎగురుతున్నాడు, కొంచెం భయపడుతున్నాడు అనమాట. కానీ పర్లేదు, బాగానే ఎంజాయ్ చేశాడు. చాలా గేమ్స్ ఉన్నాయి లోపల. నెక్స్ట్ వచ్చి ఈ గేమ్ చూసారా, ఇక్కడ పిల్లలు దాని మీద ఎక్కి సర్రని అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈ గేమ్లో ఖచ్చితంగా 4 years నిండుండాలి. అంటే 4 years పైన ఉన్న వాళ్ళే ఈ గేమ్కి అలోను. ఖచ్చితంగా ఆ పిల్లలతో పేరెంట్స్ గ్యారంటీగా ఉండాలి, లేకపోతే ఒకరికొకరు తగిలేస్తుంది. మనం నాట్ అలౌడ్ కాబట్టి మనం నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారా పువ్వుల మాదిర కొన్ని ఉన్నాయి కదా, అదేంటంటే ఇక్కడ మాట్లాడితే ఆ నెక్స్ట్ పువ్వుకి వినిపిస్తుంది అనమాట. లైక్ మన ఫోన్ లాగా కొంచెం పిల్లలు మంచిగా ఫీల్ అవుతారు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళకి అక్కడికి వినిపిస్తాయి. ఇంకా టైం అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్దామంటే ముకుంద్ రావట్లేదు, అక్కడక్కడే ఆడుతూ ఉన్నాడు. ఇంకా రా ముకుంద్ ఇంటికి వెళ్దాము రా అంటే వేలు చూపిస్తున్నాడు. లేదు అక్కడికి వెళ్ళి మనం ఆడుకుందాము, ఇంటికి ఇప్పుడల్లా వద్దని. ఉదయ్ వెళ్తూ ఉన్నాడు తను తీసుకురావడానికి. ముకుంద్ అయితే పరిగిస్తూ ఉన్నాడు ముందుకి. ఇంకా బలవంతంగా తీసుకొని రావడము. అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కదా, సో అందుకని చెప్పి కొంచెం రావడానికి ఇష్టపడట్లేదు. ఎట్టయితే ఏమి బలవంతంగా తీసుకొని వస్తూ ఉన్నాము. అప్పటికి చూడండి వాళ్ళ డాడీని కొట్టేస్తున్నాడు. ఇంకా మేము ఎగ్జిట్ అవుతున్నాము. దారిలో వచ్చి ఈ కొలన్ లాగా వచ్చింది. నార్మల్గా వింటర్ సీజన్లో ఇది ఏంటంటే క్రొకోడైల్స్ ఉంటాయి. ఇది సమ్మర్ సీజన్ కదా, ఇక్కడ లేవు క్రొకోడైల్స్. ఇంకా వెళ్తామున్నాము. ఇక్కడ చూసారా ఖర్జూర పళ్ళు గుత్తులుగా భలే కాసున్నాయి కదా. ఇంకా నెక్స్ట్ వీటికి ఒక నెట్ వేసేస్తారు, అంటే కింద గలీజ్ అవ్వకుండాను, పండినా కింద పడకుండా ఆ నెట్లోనే ఉంటాయి. ఇది చూడడానికి ఒక మినీ సైజ్ అడవిలాగా ఉంటుంది మొత్తము. ఇంకా చుట్టూరు గ్రీన్గా చెట్లు. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే మన ఖర్జూర చెట్లే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అవి బాగా ఇక్కడ మొలుస్తాయి, బతుకుతాయి కాబట్టి. ఇది మొత్తం అల్కోర్ పార్క్ గురించి. మన తెలుగులో ఎవరు అల్కోర్ పార్క్ గురించి ఇంత డీటెయిల్డ్గా చెప్పలేదు. అంటే ఉన్నాయి తెలుగులో, కానీ ఇంత డీటెయిల్డ్గా Part 1, Part 2, Part 3, Part 4 అని ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పలేదు. సో ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఖతార్లో మీకు ఇంకేమన్నా ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటిని ఎక్స్ప్లోర్ చేస్తాను, మీకు చూపిస్తాను కూడాను. డీటెయిల్గా నేను తెలుగులో చెప్తాను. ఇంకా ఎగ్జిట్ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ ఎగ్జిట్ ఎంట్రీ ఒకే సైడ్ నుంచి వెళ్ళాలి. ఎప్పుడో ఆఫ్టర్నూన్ వచ్చేసాము, ఇప్పుడే టైం 9 అయిపోయింది. ఇంకా మళ్ళీ దోహాకి వెళ్ళాలంటే 1 hour జర్నీ. అందరం బాగా ఎంజాయ్ చేసాము, అలసిపోయాము. కానీ మా బుడ్డోడు మాత్రం అలసిపోలేదు. ఇంకా లాస్ట్ ఆ సెక్యూరిటీ గార్డ్కి బాగా చెప్పేస్తున్నాడు. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.